గుడ్ మార్నింగ్ ఆల్ ద లీడర్స్. వెల్కమ్ ఎవ్రీవన్. అటామీ లిప్ ట్రీట్మెంట్. సో ఈ పేరులోనే గమనించవచ్చండి, లిప్ ట్రీట్మెంట్. లిప్ని రిపేర్ చేయడానికి ఇది మనకి ఉపయోగపడతా ఉంది. సో అయితే మన ఎంటైర్ ఫేస్లో మనకి ఆ బ్యూటీని యాడ్ చేసేటువంటి ఆ పార్ట్స్లో చూస్తే లిప్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తూ ఉంటాయి. సో అందుకే పర్టికులర్గా లేడీస్ ఎక్కువ లిప్స్టిక్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. సో దాని ద్వారా ఏమవుతుందనంటే అందం అనేది ఇంకా పెరుగుతుంది. సో అటువంటి లిప్స్ని నీట్గా ఉంచుకోవడం కోసం, హెల్దీగా ఉంచుకోవడం కోసం మన లిప్ ట్రీట్మెంట్ అనేది చాలా బాగా ఉపయోగపడుతూ ఉంది. సో ఇక్కడ లిప్ కేర్ ఫర్ స్ట్రెస్సెడ్ లిప్స్, ఏదైతే ఆ స్ట్రెస్సెడ్ లిప్స్ ఏదైతే ఉన్నాయో దానికి కేర్ ప్రోడక్ట్గా మన లిప్ ట్రీట్మెంట్ అనేది ఉపయోగపడుతూ ఉంది. ఇది చాలా చిన్న ప్రోడక్టు, మన షాపింగ్ మాల్లో ఉన్నటువంటి ప్రొడక్ట్స్లో ఈవెన్ ప్రతి ఒక్కరు కూడా హ్యాండ్లో లేదా పాకెట్లో పెట్టుకొని వెళ్ళిపోవడానికి అవకాశం ఉన్నటువంటి ప్రోడక్ట్. సో ఇప్పుడు మన ఎండి గారు కూడా చాలా మీటింగ్స్లో ఓపెన్గా చెప్పడం జరిగింది, క్యారీ అట్లీస్ట్ వన్ ప్రోడక్ట్ విత్ యూ. మీతో పాటు ఏదన్నా ఒక ప్రోడక్ట్ని క్యారీ చేయడానికి ప్రయత్నం చేయండి అని. సో ఈ లిప్ ట్రీట్మెంట్ని మనం జెంట్స్ అయితే పాకెట్లో పెట్టేసుకోవచ్చు నీట్గా, లేడీస్ అయితే హ్యాండ్ బ్యాగ్లో ఉంచుకొని మనం ఈ బిజినెస్కి సంబంధించి వెళ్తున్నాం అనే విధంగా చూపించడానికి అవకాశం ఉంటుంది. సో చాలా సింపుల్ ప్రోడక్ట్, జస్ట్ 443 రూపీస్ ఉంటుంది, 600 ఎంఆర్పి ఉంటుంది. సో ఇది 3.9 గ్రామ్స్ ఉంటుందండి. సో ట్రాన్స్పరెంట్ కలర్, అంటే రెడ్ కాదు, ఇట్లా ఇటువంటి కలర్స్ ఏమి కాకుండా ట్రాన్స్పరెంట్ వైట్గా ఉంటుంది. ఎవరైనా జెంట్స్ యూస్ చేయొచ్చు, లేడీస్ యూస్ చేయొచ్చు, ఈవెన్ పిల్లలకు కూడా దీన్ని యూస్ చేయొచ్చు. కంప్లీట్గా హెర్బల్ ఇంగ్రీడియంట్స్ తోటి తయారు చేసి ఇచ్చినటువంటి ప్రోడక్ట్. ఇప్పుడు ఐడీలు టర్మినేట్ అవ్వకుండా ఉండటం కోసం సింపుల్గా 443 రూపీస్ తోటి ఈ ప్రోడక్ట్ మీరు పర్చేజ్ చేసుకుని కూడా ఐడిని 1 ఇయర్ వరకు యాక్టివ్గా ఉంచుకోవడానికి కూడా ఇది మనకి ఉపయోగపడుతూ ఉంది. సో అయితే దీని గురించి తెలుసుకోవాలి అని అంటే, వై డూ ఐ నీడ్ స్పెషల్ కేర్ ఫర్ మై లిప్స్? లిప్స్కి ఎందుకు స్పెషల్గా కేర్ అవసరం అనేది కనుక గమనిస్తే, సో మన ఎంటైర్ ఫేస్లో ఎక్స్ట్రీమ్లీ లిప్స్ అనేది చూస్తే అక్కడ ఉన్నటువంటి ఆ స్కిన్ ఏదైతే ఉందో చాలా సెన్సిటివ్గా, అట్లనే చాలా థిన్గా ఉంటుంది. అంటే చాలా సెన్సిటివ్గా పల్చగా ఉండటం జరుగుతూ ఉంది. సో అది ఈజీగా ప్రాబ్లమ్స్ని అటాక్ చేస్తూ ఉంటుంది. సో వాటిని కేర్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అట్లనే దాని మీద ఉన్నటువంటి ఆ థిన్ లేయర్ ఏదైతే ఉందో, సో దానికి ఎటువంటి లైక్ ఇప్పుడు మన స్కిన్ మీద చూస్తే చెమట పోస్తుంది, లేదా సెబమ్ లాంటిది వస్తూ ఉంటుంది. సో లిప్స్ మీద అటువంటి పోర్స్ కూడా ఏమీ ఉండవు. దాని కారణంగా అవి త్వరగా డ్రై అయిపోతూ ఉంటాయి. సో అది బయట ఉండేటువంటి ఈ గాలుల వల్ల కావచ్చు, లేకపోతే కోల్డ్ వెదర్ వల్ల కావచ్చు, సన్లైట్ ఎఫెక్ట్ వల్ల కావచ్చు, అంటే యూవీ రేస్ వల్ల కావచ్చు, డ్యామేజ్ అవ్వటానికి ఎక్కువ అవకాశం ఉంది. అవి త్వరగా కూడా డ్రై అయిపోతూ ఉంటాయి, ఈజీగా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. అట్లనే దానికి ప్రాపర్గా మాయిశ్చరైజర్ అందించాల్సినటువంటి అవసరం ఉంది. సో చాలామంది వాటర్ తక్కువ తాగుతూ ఉంటారు. సో వాళ్ళు వాటర్ తక్కువ తాగుతున్నారని వాళ్ళ ఫేస్ చూడగానే ఆ లిప్స్ని అబ్జర్వ్ చేయగానే అర్థమైపోతూ ఉంటుంది, పర్టికులర్గా పిల్లలకి. సో ఆ లిప్స్ పొక్కులు కట్టిపోవటం లేదా పగిలిపోవటం, కొంతమందికి అయితే బ్లడ్ కూడా వస్తూ ఉంటుంది. సో దానికి కారణం దాంట్లో ప్రాపర్ హైడ్రేషన్ అనేది అందించకపోవటం. సో అట్లా దాన్ని కరెక్ట్గా మెయింటైన్ చేయకపోతే ఏమవుతుంది అని అంటే, అక్కడ పగుళ్ళు వస్తూ ఉంటాయి, లేదా అక్కడ చెక్కుళ్ళు అనేది లేస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో దీనికి అంటే మన ఉన్నటువంటి వెదర్ కావచ్చు, సీజన్ బట్టి ఆ లిప్స్ అనేది కేర్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అట్లనే ఏసీలో ఎక్కువసేపు ఉండే వాళ్ళు కావచ్చు, లేదా తక్కువగా వాటర్ తాగే వాళ్ళు కావచ్చు, వీళ్ళందరికీ కూడా త్వరగా లిప్స్ డ్యామేజ్ అవ్వటానికి అవకాశం ఉంటుంది. సో ఆ, ఇంకా పొల్యూషన్ వల్ల కానీ, డస్ట్ వల్ల కానీ, బయటికి వెళ్ళినప్పుడు వచ్చేటువంటి ఆ ఈదుడు గాలుల వల్ల కానీ, వీటన్నిటి వల్ల కూడా లిప్స్ అనేది త్వరగా డ్యామేజ్ అవుతూ ఉంటాయి. సో మన ఎంటైర్ బాడీలో చాలా త్వరగా డ్రై అయ్యేటువంటి ప్లేస్ ఏదన్నా ఉందంటే లిప్స్. సో ప్రాపర్ హైడ్రేషన్ అనేది కనుక మనం ఇవ్వకపోతే
అది ఇమ్మీడియట్గా లిప్స్ మీద కనపడుతూ ఉంటుంది. ఈవెన్ కొంతమంది ఇంకా ట్రావెలింగ్లో ఉన్నప్పుడు ఎక్కువ బటర్ ఐటమ్స్ ఎక్కువ తీసుకొని కారణంగా వాళ్ళకి లిప్స్ అనేది త్వరగా అక్కడ ప్రాబ్లంగా చూపించడం జరుగుతూ ఉంటుంది. సో దీన్ని కేర్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో కేర్ తీసుకోకపోతే ఏమవుతుంది, ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది చూస్తే, సో absence ఆఫ్ ఆయిల్ గ్లాండ్స్ అండ్ స్వీట్ గ్లాండ్స్. సో ఆ లిప్స్ మీద ఉన్నటువంటి ఆ థిన్ లేయర్ ఏదైతే ఉందో దాని మీద ఎటువంటి గ్లాండ్స్ కూడా ఉండవు, అంటే పోర్స్ కూడా ఏమీ ఉండవు. కాబట్టి అక్కడ చెమట పోయటానికి దాని మీద ఎటువంటి అవకాశం లేదు. కాబట్టి అదేమవుతుందనంటే త్వరగా డ్రై అయిపోతూ ఉంటుంది. సో దానికి ప్రాపర్గా మాయిశ్చరైజర్ అందించాల్సినటువంటి అవసరం ఉంది. అట్లనే కొంతమంది సెల్ఫ్ ఎఫెక్ట్ ఆఫ్ మెడిసిన్స్, ఏదో ఒక హెల్త్ ప్రాబ్లమ్స్ తోటి మెడిసిన్స్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. సో ఆ మెడిసిన్స్లో ఉండేటువంటి కెమికల్స్ ఎఫెక్ట్ కూడా లిప్స్ పాడైపోవటానికి కారణమవుతూ ఉంటుంది. సో మీరు ఏదైనా ట్రీట్మెంట్లో ఉన్న వాళ్ళని కనుక గమనిస్తే తెలుస్తుంది, వాళ్ళ లిప్స్ త్వరగా డ్రై అయిపోతూ ఉంటాయి, లేదా వాళ్ళ లిప్స్ కలర్ చేంజ్ అయిపోతూ ఉంటాయి. సో అట్లనే లిక్కింగ్ ద లిప్స్. సో అంటే మనం ఏదైతే ఫుడ్ తీసుకున్నప్పుడు పదే పదే ఆ పెదాలు ఒకదాన్ని ఒకటి రబ్ అవుతున్నప్పుడు వాటిల్లో ఆ హార్డ్నెస్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. దాని కారణంగా లిప్స్ హార్డ్ అయిపోయి త్వరగా పాడైపోవటానికి కూడా కారణం అవుతూ ఉంటుంది. సో అంటే మనం తీసుకునేటువంటి ఫుడ్లో ఉండేటువంటి ఇంగ్రీడియంట్స్ కూడా ఆ లిప్స్ పాడైపోవటానికి కారణం అవుతూ ఉంటాయి. సో మనం ఎక్కువ డ్రై ఫ్రూట్స్ లేదా మసాలా ఫుడ్స్ ఇటువంటివి గనక ఎక్కువగా గనక తీసుకుంటా ఉంటే ఏమవుతుందనంటే లిప్స్ ఎఫెక్ట్ అయ్యి త్వరగా డ్యామేజ్ అవటానికి కూడా కారణమవుతూ ఉంటుంది. వాటి కారణంగా అవి పగిలిపోవటం, బ్లడ్ రావటం, ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం గమనిస్తూ ఉంటాం. అట్లనే లో వాటర్ ఇంటేక్, వాటర్ తక్కువగా తాగటం. ఎవరైతే వాటర్ తక్కువగా తాగుతున్నారో అది ఆ ఎఫెక్ట్ అనేది ఇమ్మీడియట్గా లిప్స్ మీద కనపడతా ఉంటుంది. సో తక్కువ వాటర్ తాగుతున్నప్పుడు ఆ లిప్స్ కూడా ప్రాబ్లంగా మనకి కనపడటం జరుగుతూ ఉంది. అట్లనే వెదర్ కండిషన్స్. సో సీజన్ వైజ్గా ఉండేటువంటి పర్టికులర్గా ఇప్పుడు ఈ వింటర్లో చూసుకుంటే ఆ లిప్కి ఎక్కువ కేర్ తీసుకోవాలి. ఈ టైంలో ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కోల్డ్ వెదర్ కావచ్చు, లేదా ఈ కోల్డ్గా ఉందని చెప్పేసి వాటర్ తక్కువగా తాగటం కావచ్చు. అట్లనే ఆ హెయిర్ కండిషన్, అంటే ఏదైనా ఏసీలో ఉండటం కావచ్చు, ఇటువంటివన్నీ కూడా. అట్లనే సమ్మర్లో కూడా మనకి ఎక్కువగా ప్రాబ్లమ్స్ అనేది వస్తూ ఉంటాయి. బాడీలో హీట్ అయింది అని అంటే అది పర్టికులర్గా ఇమీడియట్గా లిప్స్ మీద మనకి తెలిసిపోతూ ఉంటుంది. అట్లనే హెల్త్ కండిషన్స్, మీకున్నటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఈ లిప్స్ మీద ప్రాబ్లమ్ని చూపిస్తూ ఉంటాయి పర్టికులర్గా. సో అట్లా అంటే ఆ హెల్త్ ప్రాబ్లం వల్ల ఏమవుతుందనంటే బాడీ అనేది త్వరగా డీహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది. ఆ డీహైడ్రేట్ అయిపోయినప్పుడు ఏమవుతుందనంటే ఎక్కడైతే వాటర్ హైడ్రేటెడ్గా ఉందో బాడీలో అక్కడి నుంచి రిమైనింగ్ ఆర్గాన్స్ ఆ హైడ్రేషన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి. సో ఆ కారణంగా ఏమవుతుందంటే ద సెన్సిటివ్ పార్ట్ అయినటువంటి లిప్స్ త్వరగా డ్రై అయిపోతూ ఉంటాయి. సో దానికి ప్లెంటీ ఆఫ్ వాటర్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. పర్టికులర్గా ఏదన్నా హెల్త్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఎక్కువగా వాటర్ అనేది తీసుకుంటూ ఉండాలి. సో వాట్ మేక్స్ లిప్స్ కేర్ డిఫరెంట్ ఫ్రమ్ స్కిన్ కేర్? స్కిన్ కేర్తో కంపేర్ చేస్తే లిప్ కేర్ ఎందుకు డిఫరెంట్ అనేది కనుక చూస్తే ఇక్కడ కొన్ని పాయింట్స్ ఇస్తా ఉన్నారు. సో ఇవి త్వరగా డ్రై అయిపోయేటువంటి ప్రదేశం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఇందులో మనకి షియా బటర్, కోకో బటర్ అండ్ డిఫరెంట్ ప్లాంట్ ఆయిల్స్ మనకి బెనిఫిషియల్స్ ఇవ్వటానికి ఇందులో యాడ్ చేసి మనకి ఇవ్వటం జరుగుతూ ఉంది. అంటే స్కిన్కి కావాల్సినటువంటి క్రీమ్స్ ఏదైతే మనం అప్లై చేస్తూ ఉన్నామో, నిన్న కూడా మనం బాడీ లోషన్ గురించి చూసుకున్నాం. టాప్ టు టాయ్ కంప్లీట్గా దాన్ని మనం అప్లై చేసుకోవచ్చు. సో లిప్స్కి పర్టికులర్గా లిప్ కేర్ కోసం చూసుకుంటే మనకి లిప్ ట్రీట్మెంట్ అనేటువంటి ప్రోడక్ట్ ఉంది. సో రిమైనింగ్ పార్ట్స్తో కంపేర్ చేసినప్పుడు త్వరగా కూడా డ్రై అయ్యేటువంటి ప్రదేశం అంటే లిప్స్. సో దానికోసం స్పెషల్గా ఇందులో షియా బటర్, కోకోయా బటర్, అట్లనే ప్లాంట్ బేస్డ్గా ఉన్నటువంటి ఆయిల్స్ని యూస్ చేసి మన లిప్ ట్రీట్మెంట్ అనేది తయారు చేసి మనకి ఇవ్వటం జరిగింది. సో ఇదేం చేస్తుందనంటే సో దానికి కావాల్సినటువంటి ప్రొటెక్షన్, మాయిశ్చరైజర్ ఎక్కువసేపు ఉండటానికి హెల్ప్ అవుతా ఉంది. సో అట్లనే అడిషనల్లీ ప్రొడక్ట్స్ అప్లైడ్ టు ద లిప్స్ కెన్ బి ఇంగెస్టెడ్ ఈజీలీ. సో ఏదైతే అంటే
రిమైనింగ్ స్కిన్ తోటి కంపేర్ చేస్తే లిప్ ప్రాబ్లమ్స్ అనేది త్వరగా అటాక్ అవుతా ఉంటాయి. మేబీ వెదర్ కండిషన్ కావచ్చు, సో మనం తీసుకునేటువంటి ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, మనం ఉన్నటువంటి ప్లేస్ ఎయిర్ కండిషన్గా ఉండడం కావచ్చు, ఇవన్నీ కూడా త్వరగా లిప్స్కి ఎఫెక్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో దీనికి ఏం చేయాలని అంటే ఎక్కువ మాయిశ్చరైజర్ ఇవ్వడానికి ఫ్రీక్వెంట్గా మాయిశ్చరైజర్గా ఉంచుకోవడం కోసం మనం ప్రయత్నం అనేది చేయాలి. అట్లనే సో ఎంటైర్ ఫేస్లో చూస్తే లిప్స్ అండ్ ఐస్ ఇవి రెండు కూడా సెన్సిటివ్ పార్ట్స్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఇవి ఆ, మన సరౌండింగ్స్లో ఉండేటువంటి ఏదైతే డస్ట్ వల్ల కావచ్చు, లేదా మనం ఉన్నటువంటి కండిషన్స్ వల్ల కావచ్చు, వీటి వల్ల త్వరగా ఎఫెక్ట్ అవుతా ఉంటాయి. సో అంటే రిమైనింగ్ ఫేస్ కంటే కూడా లిప్స్ త్వరగా ఎఫెక్ట్ అవుతా ఉంటాయి. సో దానికి ఒక స్పెషల్ కేర్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో కళ్ళు అట్లనే పెదాలు ఇవి రెండు కూడా సెన్సిటివ్ పార్ట్స్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అట్లనే లిప్స్ హ్యావ్ టు బి సమ్ వాట్ రెసిస్టెంట్ టు విత్ స్టాండ్ ఈటింగ్, డ్రింకింగ్, టాకింగ్ అండ్ బ్రీతింగ్. మనం ఏదైతే తింటున్నామో, తాగుతున్నామో, మనం మాట్లాడుతూ ఉన్నామో, ఊపిరి పీల్చుకోవడం, ఇవన్నీ కూడా ఆ లిప్స్ పైన మనకి కొంతవరకు ప్రెజర్ అనేది చూపించడం జరుగుతూ ఉంటుంది. సో దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈవెన్ కొంతమంది గాలాడక ముక్కుతో గాలాడక నోటితోటి గాలి పీల్చుకుంటా ఉంటారు. సో అట్లనే మనం తినేటప్పుడు మనం ఏదన్నా దాన్ని కొరకాలి అన్నప్పుడు ఖచ్చితంగా లిప్స్కి టచ్ అవుతూ ఉంటుంది. లైక్ మీరు ఏదైనా ఐస్ క్రీమ్ తిన్నారు, ఆ, లేదన్నా మీరు ఏదైనా మిర్చి లాంటివి తిన్నారు, అటువంటివి ఏమవుతావు అంటే లిప్స్కి ఎఫెక్ట్ అనేది చేయటం జరుగుతూ ఉంటుంది. సో దానికి కేర్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈజీగా దాని మీద ఆ చెక్కులు రావటం, పగిలిపోవటం, పీలింగ్, స్ప్లిట్టింగ్, సో పుండ్లు రావటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో అంటే ఎంటైర్ బాడీలో చాలా సెన్సిటివ్గా ఇమ్మీడియట్గా ఎఫెక్ట్ అయ్యేటువంటి పార్ట్ ఏంటి అని అంటే లిప్స్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో లిప్ కేర్ గురించి చూసుకుంటే ఎనఫ్ హైడ్రేషన్ అవసరం. అంటే ప్రాపర్గా మనం వాటర్ తీసుకోవటం దీనికి చాలా అవసరం. సో ఇది లైక్ ఏ స్పాంజ్ లాగా చాలా స్మూత్గా ఉంటుంది. సో దాన్ని హైడ్రేటెడ్గా ఉంచుకోవడం కోసం మనం ఫ్రీక్వెంట్గా వాటర్ అనేది తీసుకోవాలి. సో అట్లనే దాన్ని మాయిశ్చరైజర్ ఉంచుకోవడం కోసం మనం తీసుకునేటువంటి వాటర్ మనకి చాలా బాగా ఉపయోగపడతా ఉంది. సో ఆ విధంగా చేయటం వల్ల ఏమవుతుంది అని అంటే ఆ లిప్స్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి. సో ఎప్పుడైతే దాని మీద మాయిశ్చర్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందో, అంటే నిండుగా మాయిశ్చరైజర్గా ఉన్నప్పుడు అట్రాక్టివ్గా కనపడటానికి కూడా అవకాశం ఉంటుంది. సో మీరు బ్రహ్మాండంగా మేకప్ వేసుకున్నారు, నీట్గా మేకప్ వేసుకున్నారు, లిప్స్ చూస్తే పగిలిపోయి చెక్కులు చెక్కులుగా ఊడిపోతా ఉంది, పొట్టు ఊడుతున్నట్లుగా ఉంది. సో మీరు ఎంత మేకప్ వేసుకొని ఎంత అందంగా రెడీ అయినా ఆ లిప్స్ని మీరు కేర్ చేయకపోతే మీ ఎంటైర్ బ్యూటీకి అది చాలా పెద్ద మైనస్గా కనపడతా ఉంటుంది. సో దాన్ని ఖచ్చితంగా కేర్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రాపర్ హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దానికోసం ఏం చేయాలంటే లిప్ ట్రీట్మెంట్ ఆర్ లిప్ బామ్స్ అనేది మనం యూస్ చేసి వాటిని ప్రొటెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇది చాలా థిన్ లేయర్, లిప్ అనేది థిన్ లేయర్ ఉంటుంది కాబట్టి అక్కడ దాని మీద బ్లడ్ వెజల్స్ కూడా క్లియర్గా కనపడతా ఉంటాయి. అంటే రక్తనాళాలు అనేది రెడ్గా ఆర్ పింకిష్గా కనపడతా ఉంటాయి లిప్స్. ఎందుకు అని అంటే ఆ థిన్ లేయర్లో ఏదైతే బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరుగుతూ ఉందో అది మనకి అక్కడ బయటకు వచ్చినట్లుగా కనపడతా ఉంటుంది. ఆ కారణంగానే లిప్స్ యాక్చువల్గా అయితే రెడ్డిష్ అండ్ పింక్ కలర్లో ఉంటాయి. బట్ ఎప్పుడైతే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయో, లేదా మనకు ఉన్నటువంటి మేబీ జెంట్స్ అయితే స్మోకింగ్ లాంటి హ్యాబిట్స్ కానివ్వండి, ఆ, ఎక్కువ నాన్ వెజ్ తీసుకోవడం లాంటి ఫుడ్ హ్యాబిట్స్ కానివ్వండి, ఈ మసాలా ఫుడ్స్ తీసుకోవడం కానివ్వండి, ఇవన్నీ కూడా వాటి ఎఫెక్ట్ చేసి ఆ లిప్స్ని హార్డ్ చేసి కలర్ చేంజ్ అవ్వడానికి కారణమవుతూ ఉంటాయి. సో దాని నుంచి వాటిని మళ్ళీ రెడ్డిష్గా పింకిష్గా మనకు కనపడాలి అని అంటే రెగ్యులర్గా ఈ లిప్ ట్రీట్మెంట్ని మనం అప్లై చేసుకోవచ్చు. సో రిమైనింగ్ పార్ట్స్ కంటే కూడా అది త్వరగా
పాడవుతూ ఉంటుంది కాబట్టి దాని మీద ఎటువంటి పోర్స్ అంటే చెమట పోయటానికి కానీ ఇటువంటివన్నీ కూడా సెబం రావటం కానీ లిప్స్ మీద ఉండదు కాబట్టి సో దానికి ఖచ్చితంగా మనం ఎక్స్టర్నల్గా ఆ లిప్ కేర్ ట్రీట్మెంట్ ద్వారా లేదా లిప్ బామ్ ద్వారా మనం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈట్ ద రైట్ ఫుడ్ అంటే మనం తీసుకునేటువంటి ఫుడ్ హ్యాబిట్స్ కూడా మనల్ని ఆ లిప్స్ ఎఫెక్ట్ అయ్యే విధంగా చూపిస్తూ ఉంటాయి. తక్కువ వాటర్ తాగటం కావచ్చు, లేదా తినేటువంటి ఫుడ్లో ఎక్కువ మసాలాలు ఉండటం కావచ్చు, బాడీ హీట్ చేసేటువంటి ఫుడ్స్ తీసుకోవడం కావచ్చు. ఇవన్నీ కూడా ఇమీడియట్గా ఎక్కడ చూపిస్తాయంటే లిప్స్ మీదనే ఆ ప్రాబ్లమ్ చూపిస్తూ ఉంటుంది. సో ఎక్కువగా సలాడ్స్ తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి, ఫ్రూట్స్ తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. గ్రీన్ వెజిటబుల్స్ అంటే బాడీ హీట్ అవ్వకుండా హైడ్రేటెడ్గా ఉండటానికి అవసరమైనటువంటి ఫుడ్ కనుక మనం తీసుకోగలిగితే ఆ లిప్స్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ డ్యామేజ్ అయితే ఏమవుతుందంటే కొంతమందికి చూస్తే పుండ్లు అయిపోయి ఉంటాయి. సో మీరు మళ్ళీ తింటున్నప్పుడు ఆ డ్యామేజ్ అయినటువంటి లిప్స్ తోటి మీరు తింటున్నప్పుడు అక్కడ ఏదైతే బ్యాక్టీరియా ఫామ్ అవుతుందో అది తినేటువంటి పదార్థంతో పాటు నోట్లోకి వెళ్ళడం జరుగుతూ ఉంది. ఏదైతే పొక్కులు పొక్కులు కొడతా ఉన్నాయో అవన్నీ కూడా ఇంటేక్ లోపలికి వెళ్తూ ఉంటాయి. సో ఆ విధంగా ఉండకుండా ఉండాలి అని అంటే మనం తినేటువంటి ఫుడ్ కూడా హెల్దీగా బాడీని హైడ్రేటెడ్గా ఉంచేటట్లుగా అటువంటి ఫుడ్ ఐటమ్స్ తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అట్లనే ఎక్స్పోలిటేట్ రెగ్యులర్లీ. సో క్రమం తప్పకుండా దాన్ని మనం చూసుకుంటూ ఎక్స్పోలిటేట్ చేసుకోవటం. సో ఎంటైర్ మన ఫేస్కి బ్యూటీని ఎక్కువ యాడ్ చేసేది ఏంటి అని అంటే మన లిప్స్. సో మీరు మేకప్ వేసుకున్నా వేసుకోకపోయినా లిప్స్ని గనక సరిగా ఉంచుకొని దానికి సరైనటువంటి లిప్ ట్రీట్మెంట్ ఆర్ లిప్స్టిక్ మీరు యాడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఫేస్ యొక్క బ్యూటీ కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. సో కొంతమంది త్వరగా రెడీ అవ్వాలనుకున్న వాళ్ళు జస్ట్ లిప్స్టిక్ ఒకటి పెట్టేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. పర్టికులర్గా లేడీస్ని చూస్తే చాలామంది కూడా ఆ విధంగా వెళ్తూ ఉంటారు. సో అది ఏమవుతుందంటే వాళ్ళకి ఎక్స్ట్రా బ్యూటీని యాడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువ అట్రాక్షన్ని వాళ్ళకి తెచ్చిపెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అటువంటి సెన్సిటివ్ పార్ట్ దాన్ని ఖచ్చితంగా మనం హెల్దీగా ఉంచుకోవాలి. అట్లనే ఆ కలర్ ఏదైతే ఉందో లిప్స్ కలర్ చేంజ్ అయిపోయినప్పుడు మనం మన బ్యూటీ మీద చాలా ఎఫెక్ట్ చూపించడం అనేది జరుగుతూ ఉంటుంది. సో దానికి చాలామంది చాలా రకాలుగా ఎక్కడెక్కడో ఖర్చు పెడతా ఉన్నారు, ఏవేవో వాడుతూ ఉన్నారు. సింపుల్గా 443 రూపీస్ తోటి మన లిప్ ట్రీట్మెంట్ని వాళ్ళకి రికమెండ్ చేయొచ్చు. ఆ లిప్ కలర్ చేంజ్ అవ్వటానికి, నార్మలైజ్ కావడానికి ఇది ఉపయోగపడుతూ ఉంది. దీంతో పాటు రైట్ ఫుడ్ తీసుకోవటం, ప్లెంటీ ఆఫ్ వాటర్ తాగటం కూడా దాని మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. అంటే మంచి రిజల్ట్ రావాలి అని అంటే మన ఫుడ్ హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో మనల్ని హైడ్రేటెడ్గా ఉంచేటట్లుగా చూసుకోవాలి. దానితో పాటు ఎక్కువగా వాటర్ తాగటానికి కూడా మనం ప్రయత్నం చేయాలి. సో బెనిఫిట్స్ ఆఫ్ అప్లయింగ్ లిప్ ట్రీట్మెంట్. లిప్ ట్రీట్మెంట్ అప్లై చేయడం ద్వారా ఏమవుతుంది అని అంటే స్కిన్ హీల్స్ ఫాస్టర్. ఏదైతే ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయో అవన్నీ కూడా త్వరగా రిపేర్ అయ్యి హెల్దీగా కనపడటానికి ఉపయోగపడుతూ ఉంటుంది. అట్లనే ప్రివెంట్స్ చాపుల్ లిప్స్. ఏదైతే ఆ ఆ పగిలిపోయినటువంటి పెదాలు పొక్కులు పొక్కులుగా రావటం, పగిలిపోవటం, దాని మీద పీల్ అవటం, ఇదంతా కూడా ఏదైతే ఉందో అదంతా కూడా త్వరగా ఇది రిపేర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. డ్రై అయినటువంటి లిప్స్కి ఇది ఖచ్చితంగా ఒక మంచి గ్లోనెస్ని తీసుకురావడం జరుగుతుంది. కలర్ చేంజ్ అయినటువంటి లిప్స్కి బ్యాక్ వెళ్ళి మళ్ళీ రెడ్డిష్ అండ్ పింకిష్ కలర్ తీసుకురావడానికి ఇది ఉపయోగపడుతూ ఉంది. సో అట్లనే లిప్స్ విల్ అపియర్ మోర్ యూత్ఫుల్ అండ్ ప్లమ్. రెగ్యులర్గా ఎవరైతే లిప్ ట్రీట్మెంట్ని యూజ్ చేస్తారో మీ ఏజ్ పెరుగుతున్నా కానీ మీ లిప్స్ లేతగా యంగ్ లుకింగ్ తోటి అందంగా కనపడతా ఉంటాయి. సో మీకు ఒక మంచి అపీరెన్స్ని అడిషనల్గా యాడ్ చేయడం జరుగుతూ ఉంది. సో అపీర్ హెల్దీగా కూడా కనపడతా ఉంటాయి. అట్లనే ఫ్లాలెస్ లిప్స్టిక్ అప్లికేషన్. సో ఏదైతే ప్రాబ్లమ్స్ అనేది అఫెక్ట్ అవ్వకుండా మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. సో చాలామంది కూడా ఏసీ ఏసీలో ఉండటం కావచ్చు, లేదా ఈదుడుగాల వల్ల కావచ్చు, లేదా వెదర్ కండిషన్స్ కావచ్చు, లిప్ త్వరగా పాడైపోవడానికి కారణమవుతూ ఉంటాయి. మీరు ప్రాపర్గా ఫ్రీక్వెంట్గా
రెగ్యులర్గా కనుక లిప్ ట్రీట్మెంట్ కనుక అప్లై చేస్తే మార్నింగ్ అండ్ నైట్ టైం డైలీ 2 టైమ్స్ కనుక మీరు అప్లై చేయగలిగితే, సో మీరు ఫుడ్ హ్యాబిట్స్ వల్ల డ్యామేజ్ అవ్వకుండా, సీజన్స్లో అవి పాడైపోకుండా, అట్లనే మీరు వాటర్ తక్కువ తాగినా కానీ అవి త్వరగా ఎఫెక్ట్ అవ్వకుండా వాటిని ప్రొటెక్ట్ చేయడానికి ఇది ఉపయోగపడతా ఉంది. సో వెన్ టు యూజ్ లిప్ బామ్, ఎప్పుడు దీన్ని వాడాలి అని చూస్తే ఇన్ ఎయిర్ కండిషన్ సరౌండింగ్స్. మీరు ఏదైనా ఏసీలో ఉన్నారు, ఒక మీటింగ్ అటెండ్ అయ్యారు, లేదా మీరు ఏదైనా ఆఫీస్లో ఏసీ రూమ్లో ఎక్కువసేపు కూర్చొని ఉంటున్నారు, అటువంటప్పుడు లిప్స్ త్వరగా డ్రై అయిపోతాయి. ఆ టైంలో మీరు లిప్ ట్రీట్మెంట్ అప్లై చేస్తే సో ఆ ఎయిర్ కండిషన్ వల్ల ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా ఉంటుంది. అట్లనే బెనెత్ లిప్స్టిక్, చాలా మంది కూడా రకరకాల లిప్స్టిక్స్ వేస్తూ ఉంటారు. ఆ లిప్స్టిక్స్లో ఉన్నటువంటి కెమికల్స్ కూడా లిప్ డ్యామేజ్ అవడానికి కారణం అవుతూ ఉంటాయి. అంటే మీరు లిప్స్టిక్ వేసుకున్నప్పుడు మాత్రమే ఆ లిప్స్, మీరు ఏదైతే కలర్ లిప్స్టిక్ వేసుకుంటున్నారో ఆ కలర్లో అట్రాక్టివ్గా కనపడవచ్చు. బట్ మీ లిప్స్ హెల్దీగా లేవు, పగిలిపోయి ఉన్నాయి, పొక్కులు గారుతూ ఉన్నాయి, పొక్కులు వస్తూ ఉంది, పీలింగ్ వస్తూ ఉంది. ఆ విధంగా ఉన్నప్పుడు మీరు లిప్స్టిక్ వేసుకున్నా కానీ మీకు అది అందాన్ని తెచ్చిపెట్టదు. సో అదేదో లైక్ వికారంగా కనపడుతూ ఉంటుంది అంటే ఫేస్లో. పర్టికులర్గా ఫేస్కి వెళ్ళి చూసినప్పుడు ఎవరైనా చూసేది కళ్ళకెళ్ళి, ఆ తర్వాత లిప్స్కి వెళ్ళి మాట్లాడేటప్పుడు లిప్స్కి వెళ్ళి చూడటం అనేది జరుగుతూ ఉంటుంది. సో అవి అందంగా లేకుండా, మీరు అందమైనటువంటి లిప్స్టిక్ వేసుకున్నా కానీ, అంటే అవి హెల్దీగా లేకుండా మీరు లిప్స్టిక్ వేసుకున్నా కానీ మీకు అవి అందాన్ని యాడ్ చేయవు. సో అట్లా ఏదైతే లిప్స్టిక్ వేసుకుంటున్నారో దానికంటే ముందు లిప్ ట్రీట్మెంట్ని అప్లై చేసుకోవాలి. లిప్ ట్రీట్మెంట్ని అప్లై చేసుకున్న తర్వాత ఈ లిప్స్టిక్ గనక మీరు దానిపైన యాడ్ చేయగలిగితే లిప్స్ హెల్దీగా ఉండటానికి, ఇంకా అట్రాక్టివ్గా ఉండటానికి అది మీకు అడిషనల్ బ్యూటీని యాడ్ చేయడం జరుగుతూ ఉంది. సో వాటిని అందంగా ఉంచుకున్నప్పుడు మీరు అందమైనటువంటి లిప్స్టిక్ వేసుకుంటేనే దానివల్ల ఉపయోగం అనేది ఉంటుంది. సో ఎవ్రీడే ప్రతిరోజు కూడా దీన్ని యూజ్ చేయొచ్చండి. సీజన్ అనేది లేకుండా ప్రతిరోజు కూడా దీన్ని ఎవరైతే యూజ్ చేయగలుగుతారో అటువంటి వాళ్ళ లిప్స్ ఎప్పటికీ కూడా హెల్దీగా అట్రాక్టివ్గా ఉంటాయి. బిఫోర్ గోయింగ్ టు బెడ్, నైట్ పడుకునే ముందు కూడా లిప్ ట్రీట్మెంట్ని అప్లై చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకనంటే ఎక్కువ టైం, ఆల్మోస్ట్ మోర్ దెన్ 6 అవర్స్ మనం నిద్రపోతూ ఉంటాం. సో ఆ టైంలో ఏమవుతుందంటే మీరు కావాలంటే గమనించండి, నైట్ టైం మీ పిల్లల బాడీ మీద మీరు చేయి పెట్టినా కానీ తెలుస్తుంది, బాడీ హీట్గా ఉంటుంది. సో నైట్ టైము బాడీలో రిపేర్స్ జరుగుతూ ఉంటాయి. సో ఆ టైంలో ఏమవుతుందంటే లిప్స్ త్వరగా డ్రై అయిపోతాయి. పర్టికులర్గా ఈ సీజన్లో అయితే ఇంకా ఎక్కువ. మీరు ఏదైనా ముసుగేసుకొని పడుకున్నప్పుడు కొంచెం సేపటికి లోపలంతా కూడా హీట్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది బాడీలో నుంచి వచ్చేటువంటి హీట్ వల్ల. సో అది లిప్స్ని డ్యామేజ్ చేయడానికి కారణం అవుతుంది. సో లిప్ ట్రీట్మెంట్ అప్లై చేసుకొని కనుక పడుకుంటే ఆ లిప్స్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లనే ఇన్ డ్రై అండ్ కోల్డ్ సరౌండింగ్స్, ఎక్కడైతే మీరు ఉన్నటువంటి ప్రదేశంలో బాగా డ్రైగా ఉంటుందో లేదా కోల్డ్గా, ఎక్కువ కోల్డ్గా ఉంటుందో అటువంటి ప్లేసెస్లో కూడా లిప్ ట్రీట్మెంట్ని మనం యూస్ చేసి మనం ఆ లిప్స్ని హెల్దీగా ఉంచుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దిస్ ఈజ్ ద లిప్ ట్రీట్మెంట్ ప్రజెంటేషన్ అండి. సో ఇది మన షాపింగ్ మాల్లో మీరు గమనించవచ్చు. సో మనకి పర్సనల్ కేర్లో లిప్ కేర్ అని చెప్పేసి స్పెషల్గా ఉందండి. సో మన షాపింగ్ మాల్ ఓపెన్ చేస్తే ఆ షాపింగ్ మాల్లో పర్సనల్ కేర్లో లిప్ కేర్ అని చెప్పేసి ఉంది. ఆ లిప్ కేర్లో ఒకే ఒక ప్రోడక్ట్ ఉంది ప్రజెంట్ అయితే. ఇంకా ఫ్యూచర్లో చాలా ప్రోడక్ట్స్ కూడా రాబోతూ ఉన్నాయి దీనికి సంబంధించి. సో ఈ లిప్ కేర్లో లిప్ ట్రీట్మెంట్ ఉంది 42.5 దీని కాస్ట్. ఇది డిస్ట్రిబ్యూటర్ ప్రైస్, ఎంఆర్పి అయితే 600 ఉంటుంది. ఒక పర్సన్ దీన్ని డైలీ 2 టైమ్స్ కనుక యూజ్ చేస్తే మోర్ దెన్ 100 డేస్ వస్తుంది. సో ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తోటి నేను వాడి చెప్తున్నటువంటి మాట అండి, నేనేదో చెప్పట్లేదు. నా ఫస్ట్ ఆర్డర్లో ఈ ప్రోడక్ట్ నేను ఆర్డర్ చేసుకున్నా. ఎప్పుడైతే నేను అటామీ బిజినెస్ ఫస్ట్ ఆర్డర్ పెట్టున్నానో నా ఫస్ట్ ఆర్డర్లోనే ఈ ప్రోడక్ట్ని నేను పర్చేజ్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా ఈ ప్రోడక్ట్ యూజ్ చేస్తా ఉన్నాం. సో అంత అద్భుతమైనటువంటి ప్రోడక్ట్. సో సింపుల్గా ఈ ప్రోడక్ట్ పర్చేజ్ చేసి కూడా ఐడిని మీరు యాక్టివేట్ చేసుకోవచ్చు. 2300 పీవీ వస్తూ ఉంది. సో ఈజీగా మార్కెటింగ్ చేసుకోవచ్చు, ఎక్కువ రోజులు వస్తుంది. బయట మార్కెట్లో దీనికంటే ప్రీవియస్గా నేను
నివియా లిప్ బామ్ సేమ్ అది కూడా ఇంతే ఉంటుంది, దాన్ని వాడేవాడిని. దాని కాస్ట్ అప్పుడు నేను యూజ్ చేస్తున్నప్పుడు దాని కాస్ట్ చూస్తే 140 రూపీస్ ఉంది. నాట్ ఈవెన్ 1 మంత్, 1 మంత్ కూడా అది వచ్చేది కాదు. సో అంటే 3 నెలలకి ఇక్కడ మనం పెట్టే ఖర్చు కంటే కూడా ఎక్కువ బయట మార్కెట్లో ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అది కూడా కెమికల్ బేస్డ్గా తయారైనటువంటి లిప్ బామ్స్. అవన్నీ కూడా లిప్ బామ్స్ లేదా లిప్స్టిక్స్. ఇదేంటి అని అంటే లిప్ ట్రీట్మెంట్. లిప్ని రిపేర్ చేయడానికి ఈ ప్రోడక్ట్ మనకి ఇవ్వడం జరిగింది. చాలా సింపుల్ ప్రోడక్ట్. సింపుల్గా మీరు మీతో పాటు క్యారీ చేయొచ్చు. మీ దగ్గర ఏదన్నా ఇమ్మీడియట్గా ఏదన్నా ప్రోడక్ట్ గురించి చూపించాలని అంటే మీరు ఎక్కడున్నా సరే, ట్రావెలింగ్లో ఉన్నా, ఏదైనా ఫంక్షన్లో ఉన్నా, మీరు ఎక్కడున్నా సరే ప్రొడక్ట్ ఎట్లా ఉంటాయంటే ఇటువంటి ప్రొడక్ట్స్ ఉంటాయని చెప్పి చూపించవచ్చు. కంప్లీట్గా డిఫరెంట్. బయట మార్కెట్లో ఉన్నాయన్నీ కూడా లిప్ బామ్స్ లేదా లిప్స్టిక్స్ ఇవన్నీ ఉంటాయి. లిప్ కేర్ అనేది లేదు, మన దగ్గర మాత్రమే ఆ ప్రోడక్ట్ ఉంది. సో ఇటువంటి హెల్త్కి ఉపయోగపడేటువంటి ప్రొడక్ట్స్ అని చెప్పేసి చెప్పొచ్చు. సో ఇందులో సియా బటర్, రోజ్ ఆయిల్, ఆవకాడో ఆయిల్, ఆలివ్ ఆయిల్, 3 రకాల ఆయిల్స్ ఇందులో మిక్స్ అయి ఉన్నాయి. మెయిన్ ఇంగ్రీడియంట్స్గా షియా బటర్ ఉంది. ఆ బటర్ అనేది మనకి మాయిశ్చరైజర్ మెయింటైన్ చేయడానికి ఉపయోగపడతా ఉంది. సింపుల్గా 3.9 గ్రామ్స్ ఉన్నటువంటి ప్రోడక్ట్ అండి. సో దీని వ్యాలిడిటీ చూస్తే 30 మంత్స్ ఉంటుంది. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి 30 మంత్స్ వరకు దీని ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. అయితే దీన్ని వన్స్ ఓపెన్ చేసి వాడటం స్టార్ట్ చేసిన తర్వాత 12 మంత్స్ లోపు గనక మీరు వాడగలిగితే బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది. అంటే వన్స్ ఓపెన్ చేసిన తర్వాత 12 నెలల లోపు మీరు గనక దాన్ని యూజ్ చేయగలిగితే దాని పర్ఫెక్ట్ రిజల్ట్ అనేది మనం చూడటానికి అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైతే లిప్స్ డ్రై అయిపోయి చాపుడుగా ఉంటాయో ఆ టైంలో దీన్ని మనం ఫ్రీక్వెంట్గా యూజ్ చేయొచ్చు. సో మెయిన్ వచ్చేసి మన దగ్గర ఉన్నటువంటి ఇటువంటి ప్రొడక్ట్స్ అన్నీ కూడా హెర్బల్ ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేసి తయారు చేయడం జరిగింది. సో దాని కారణంగా మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. చాలా మంది కూడా అడుగుతూ ఉంటారు సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తాయా అని. సో పర్టికులర్గా జెంట్స్ కూడా కొంతమంది సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తాయా అని, వాళ్ళు హెల్త్ పాడు చేసేటువంటి ఆ సిగరెట్స్ తాగడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. హెల్త్ని పాడు చేసేటువంటి డ్రింకింగ్ చేయడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. ఇటువంటి ప్రొడక్ట్స్ గురించి మాట్లాడినప్పుడు మాత్రం పర్టికులర్గా ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. సో అటువంటి వాళ్ళకి కూడా చెప్పొచ్చండి, ఇందులో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ప్లాంట్ బేస్డ్ ఇంగ్రీడియంట్స్. సియా బటర్, రోజ్ ఆయిల్, అవకాడో ఆయిల్, ఇటువంటి ప్లాంట్ బేస్డ్ ఇంగ్రీడియంట్స్ని ఇందులో యూజ్ చేసి ఈ ప్రోడక్ట్ని తయారు చేసి ఇవ్వడం జరిగింది. సో ఈ షియా బటర్ అనేది మాయిశ్చరైజర్ మెయింటైన్ చేయడానికి ఉపయోగపడతా ఉంది. రోజ్ ఆయిల్ అనేది షూతింగ్ కేర్, దానికి ఒక మంచి సాఫ్ట్నెస్ తీసుకురావడానికి ఉపయోగపడతా ఉంది. అవకాడో ఆయిల్ ఎక్స్పోలిటేటింగ్ కేర్, అంటే బ్యూటీని అడిషనల్గా యాడ్ చేయడం జరుగుతూ ఉంది. సో ఆలివ్ ఆయిల్ అనేది న్యాచురల్గా ఆ కేర్ని తీసుకురావడానికి మనకి ఉపయోగపడతా ఉంది. సో సజెస్టెడ్ యూజ్ వచ్చేసి డ్రైగా ఉన్నటువంటి లిప్స్కి, చాపుడుగా ఉన్నటువంటి లిప్స్కి, క్రాక్డ్ లిప్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అవి త్వరగా హీల్ అవ్వడానికి ఇది మనకి ఉపయోగపడతా ఉంది. మాయిశ్చరైజర్ మెయింటైన్ చేయడానికి, నరిష్ లిప్స్ అంటే తేమగా న్యూట్రిషనల్గా ఉండేటట్లుగా ఇది మనకి ఉపయోగపడతా ఉంది. ఆర్ జెంట్స్ అయితే లిప్స్టిక్ లాగా కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. పర్టికులర్గా కలర్ అయితే ఏమీ కనపడదు, బట్ షైనింగ్ తీసుకురావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎక్కువసేపు లిప్స్ మాయిశ్చరైజర్గా ఉండటానికి ఇది ఉపయోగపడతా ఉంది. సో మంచి ప్రోడక్టు, రియల్లీ సూపర్ ప్రోడక్ట్ అండి. వన్స్ ఎవరైతే దీన్ని యూజ్ చేస్తారో దాన్ని కంటిన్యూగా యూజ్ చేయగలుగుతారు. ఈవెన్ మీరు పిల్లలకు కూడా యూజ్ చేయొచ్చు. పిల్లలు ఏంటంటే ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నప్పుడు లైక్ మా వాళ్ళని కూడా గమనిస్తూ ఉంటాం, వాటర్ బాటిల్ పెట్టి పంపిస్తే చాలా రోజులు వాటర్ బాటిల్ అట్లనే తీసుకొస్తూ ఉంటాడు. అంటే ఎంటైర్ డే మొత్తంలో కూడా వాడు వాటర్ తాగకుండా వస్తూ ఉంటాడు. ఆ కారణంగా ఏమవుతుందంటే లిప్స్ డ్యామేజ్ అవడానికి అవకాశం ఉంటుంది. అందుకే పిల్లల లిప్స్ త్వరగా పాడైపోతూ ఉంటాయి. సో దీన్ని మనం అప్లై చేసి కనుక పంపిస్తే అటువంటి భయం అనేది ఉండదు. ఎవరైతే కంటిన్యూగా యూజ్ చేయగలుగుతారో అటువంటి ప్రాబ్లమ్స్ నుంచి కంప్లీట్గా వాటిని అవాయిడ్ చేసుకోవడానికి, లిప్స్ హెల్దీగా ఉంచుకోవడానికి ఉపయోగపడుతుంది. సింపుల్ ప్రోడక్ట్, ఎంటైర్ ఫ్యామిలీ యూజ్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి ప్రోడక్ట్. థ్యాంక్ యూ ఆల్ ద లీడర్స్, ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్. సో ఇది కూడా రికార్డ్ చేస్తుందండి, యూట్యూబ్లో ఉంటుంది. మీరు ఎవరితోటైనా దీన్ని షేర్ చేసుకోవచ్చు. అట్లనే మీ టీంలో కొత్తగా మెంబర్స్ ఎవరైనా జాయిన్ ఉంటే వాళ్ళకి ఆ యూట్యూబ్ ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి.
వాసు పమిడి అని చెప్పేసి ఉంటుంది నా యూట్యూబ్ ఛానల్. ఇందులో ఇటువంటి ప్రొడక్ట్స్, అన్ని ప్రొడక్ట్స్ ఇన్ఫర్మేషన్ ఉంది. బిజినెస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది. మనం త్వరగా సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలో కూడా అందులో కొన్ని స్ట్రాటజీస్ రికార్డ్ చేసి అప్లోడ్ చేయడం జరిగింది. సో వాటిని ఉపయోగించుకొని త్వరగా మీకు అప్లైన్ లేకపోయినా మీరు ఈజీగా సక్సెస్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఆల్ ద లీడర్స్. ఆల్ ద బెస్ట్ ఎవరీవన్.